హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మానియా. ఇవాళైతే స్వయంభూ మూవీ టీజర్ రిలీజ్ అయింది. స్టారింగ్ బై నిఖిల్, సంయుక్త మేనన్, నభా నట్టేజ్, సత్య, సునీల్ అండ్ సుబ్బరాజు. బేసిక్ గా ఈ మూవీ టీజర్ అయితే ఎప్పుడో రావాల్సింది, ఎందుకంటే అసలు అయితే ఫిబ్రవరి 13th మూవీ రిలీజ్ అన్నారు. కానీ అది ఎక్స్పాండ్ అయ్యి ఏప్రిల్ 10th అయితే వస్తున్నారు. సో ఇవాళ అయితే మూవీ టీజర్ అయితే వచ్చేసింది. బేసిక్ గా వీళ్ళు ఈ మూవీని ఎలా ప్రమోట్ చేశారు అంటే 2000 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. సో అందుకనే మేము ఎంత బడ్జెట్ పెట్టుకొని ఒక మైథలాజికల్ మూవీ బ్యాక్ డ్రాప్ తో అయితే వస్తాము, మన హిస్టారికల్ థ్రిల్లర్ కూడా ఉంటది అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ నిఖిల్ బర్త్డేకి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు, అప్పుడైతే ఎక్సలెంట్ ఉంది అదే ఆ షార్ట్సే. అండ్ ఈ మూవీలో రవి బజూర్ అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ మన బాహుబలి త్రిబుల్ కి ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఉన్నారు కదా, సో ఆయన అయితే ఈ మూవీకి కూడా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. నాకు తెలిసి ఎవ్రీ ఫ్రేమ్ అయితే టూ గుడ్ అయితే ఉంటది, ఎందుకంటే సెంథిల్ చాలా పర్ఫెక్ట్నిస్ట్. రాజమౌళి గారు చెప్పారు ఒకసారి, నేను ఓకే చాలన్నా కూడా సెంథిల్ ఇంకా చేద్దాం అని అయితే అంటాడని. సో ఈ మూవీ ఇంకెంత డీటెయిల్ గా క్యాప్చర్ చేశాడు, నైట్ షాట్స్ ఎలా ఉంటాయి, విఎఫ్ఎక్స్, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ టీజర్ చూడడానికి. అండ్ ఇంకా మూవీ కోసం అయితే సో ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఈ టీజర్ అయితే చూసి రియాక్షన్ చేసేద్దాం. సాక్షాత్తు ఆ సదాశివుడే దిగి వచ్చి శ్రీరాముడికి అందించిన ఈ సింగూడికి కూడా అరణ్యవాసం. ఎక్సలెంట్ ఉంది ఎంట్రన్స్ షాట్స్. నాకు తెలిసి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేశారు మూవీ కోసం, ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం తయారు చేయాలంటే లైక్ మన బీసీ కాలపు నుంచి స్టోరీస్ ఇవన్నీ. క్రూయల్ కూడా ఉంది. నిఖిల్ అయితే బల్క్ గా ఉన్నాడు ఈ మూవీలో, చూడాలి. చాలా ఫ్రెష్ గా ఉంది ఇందులో నిఖిల్ ఫేస్ అయితే. ఇదివరకు ప్రీవియస్ మూవీస్ తో ఒక రొమాంటిక్ బాయ్ లా కనబడతాడు కదా, ఇందులో అయితే ఒక యాక్షన్ మూవీ హీరో లాగైతే ఉన్నాడు. చాలా వర్కౌట్ చేశాడు నిఖిల్ అయితే, హ్యాట్స్ ఆఫ్. బా ఓరని ఎవ్రీ ఫ్రేమ్ ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు కలర్ గ్రేడింగ్ గానీ, విఎఫ్ఎక్స్ షాట్స్ గానీ, నైట్ షాట్స్ గానీ అసలు చాలా క్లియర్ గా ఉన్నాయి. నాకు తెలిసి ఇంకో మూవీ అయితే దెబ్బ అయిపోయేది, ఈజీగా తెలిసిపోయేది. సంయుక్త మేనన్ కూడా చాలా అగ్రెసివ్ రోల్ అయితే ఉంది ముందులో. ఓకే, వీళ్ళు చైనీస్, స్పానిష్, అరబిక్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చిందండి టీజర్ అయితే. అసలు వెయిటింగ్, అసలు సినిమా కోసం వెయిటింగ్, అంత నచ్చేసింది టీజర్ అయితే. అసలు ఆ షార్ట్స్ ఏంటండి, ఆ బడ్జెట్ ఏంటండి, వీళ్ళు తీయడం ఏంటండి, అసలు ఆ పెద్ద హిట్ కొట్టేలాగా ఉన్నాడు ఈసారి. నియర్లీ ఒక 500 crores అయితే కొట్టేటట్టు ఉన్నాడు ఈసారి నిఖిల్. ఎందుకంటే బాలీవుడ్ లో కార్తికేయ తోటనే అందరికి బాగా పరిచయం అయిపోయాడు. సో ఇంకా ఈ మూవీ అండ్ బాలీవుడ్ వాళ్ళకి కొంచెం నచ్చితే చాలు, ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు మూవీని. సో వెయిట్ చేద్దాం ఈ మూవీ కోసం, ఏప్రిల్లో రిలీజ్ అంటున్నారు కదా. సో హోప్ ఫర్ బెస్ట్. నిఖిల్ అన్న ఆల్ ది బెస్ట్. నాకైతే బాగా నచ్చింది. మీ రియాక్షన్ ఏంటో కూడా కింద కామెంట్స్ అయితే చెప్పేసేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.